నమస్తే అండి. ఈరోజు సుప్రీంకోర్టులో శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం కేసు ఒక సంచలనమైనటువంటి వివరాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం శ్రీవారి లడ్డూ విచారణ రాష్ట్రంలో ప్రస్తుతం సిట్టు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి దీని గురించి మొన్న సుప్రీంకోర్టులో ప్రాథమిక విచారణలో ఈ సిట్టుని కొనసాగిస్తారా లేదా అది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి చెప్పండి, లేదంటే మరి ఏ ఇతర స్వయం సంస్థలను నియమించాలా అన్నటువంటిది మీరు మాకు చెప్పండి అని చెప్పేసి ఈరోజు చెప్పమని చెప్పి తెలియజేసింది. అలాగే దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సోలిసిటర్ జనరల్ ఆయనైతే సిట్ మీద మాకు నమ్మకం ఉంది, ఎటువంటి అభ్యంతరం లేదు, సిట్నే కొనసాగించవచ్చని ఆయన చెప్పారు. అబ్బా, చాలా చక్కనైనటువంటి మాట చెప్పారు సార్. మీరు సిట్ని కంటిన్యూ చేయవచ్చని చెప్పేశారు, బాగా చెప్పేశారు. కానీ వైవి సుబ్బారెడ్డి తరపున పిటిషనర్ తరపున ఉన్నటువంటి న్యాయవాది కపిల్ సిబాల్ అందుకు అంగీకరించలేదు. ఇది 140 కోట్ల మంది భారతదేశ ప్రజల మనోభావాలు విశ్వాసాలకు సంబంధించినటువంటి విషయం. ఇది ఒక ముఖ్యమంత్రి ప్రకటన చేసేసిన తర్వాత ఆయన కింద పనిచేసినటువంటి ఈ సిట్టు విచారణ చేస్తే దానిలో ఏం నిజాలు బయటపడతాయి, అది సరైనటువంటిది కాదు, దానికి కాదనేశారు ఆయన. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కోట్ల మంది భక్తుల హిందువుల మనోభావాలు సంబంధించినటువంటిది, విశ్వాసాలకు సంబంధించినటువంటిది, ఇది రాజకీయాలకు అతీతంగా జరగాలి, రాజకీయ డ్రామాలు ఇందులో ఉండకూడదు అని చెప్పి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో చేస్తే బాగుంటుందని కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అవునయ్యా, యాక్చువల్గా చూస్తే టీటీడీ ఈవోనే, ఆ టీటీడీ ఈవో గారే లడ్డూలో ఎటువంటి కల్తీ నెయ్యి వాడలేదు, దాన్ని వెనక్కి పంపించేశాము అని చెప్పారు. చంద్రబాబు ఏమొచ్చి ఇట్లాంటి ఆ కల్తీ జరిగిందంటూ ఈ విధంగా చేశారు, ఎక్కడే కనిపిస్తుంది కదా ఇది రాజకీయ డ్రామాగా అని చెప్పేసి ఇది స్వతంత్ర సంస్థలతో చేస్తేనే బాగుంటుందని సుప్రీంకోర్టు చెప్తూ, అలాగే మరి ఇప్పుడు చూస్తుంటే ఈ విధముగా ఈరోజు ఏ విధంగా విచారణ చేసి ఆదేశాలు జారీ చేశారంటే ఈ అంశం పైన రాజకీయ డ్రామాలు ఉండకూడదు, స్వతంత్ర దర్యాప్తు సంస్థల ఏర్పాటుపై సుప్రీంకోర్టుకి కీలక ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు, 5 సభ్యులతో ఏర్పాటు కానున్నటువంటి సిట్టు, కొత్త సిట్లో 2 సిబిఐ అధికారులు ఉంటారు, 2 పోలీస్ అధికారులు ఉంటారు, ఒకరు FSSAI నుంచి నిపుణులు ఉంటారని సుప్రీంకోర్టు తెలియజేసింది. సిట్ దర్యాప్తునకు ఎలాంటి కాలపరిమితి విధించినటువంటి సుప్రీంకోర్టు. అయితే ఈ బృందము తగినటువంటి రీతిలో విచారణ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందంగా చెప్పింది సుప్రీంకోర్టు. అయితే తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం పైన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి ఈ సందర్భంలో ఇందులో రాజకీయాలకు తావు లేకుండా ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం ఇరువైపుల నుంచి బాధ్యత ఉండేలాగా ఒక సంయుక్తం చేసి కేసుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగాలని సాగుతుందని బాధ్యతను సుప్రీంకోర్టు అప్పగించిందని ఈ విధంగా చెప్పొచ్చు. అయితే ఇందులో నిజము అబద్ధము అన్నది బయటికి వచ్చి ప్రపంచానికి తెలియాలి. అయితే ఈ విధంగా మొన్నే ఆల్రెడీగా ఈవో గారి కల్తీ జరగలేదు లడ్డూలో అనేటప్పుడు ఇంకా అక్కడ ఏం కల్తీ జరిగిందని ఇంకా ఏం విచారణ చేయాలని అన్నటువంటి విధంగా ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఈ విచారణ, ఈ బృందము ఇంకా ఏం జరుగుతుందో మరి చూడాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే సిట్లో ఉన్నటువంటి అధికారులు కానీ లేదా ఇంకెవరినైనా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 2 నామినేట్ చేస్తారంట. అయితే ఆ తర్వాత FSSAI నుంచి ఒకరు ఎవరు ఉండాలన్నది ఆ సంస్థ చైర్మన్ ఆ నిర్ణయం తీసుకుంటారు. ఈ విధంగా సుప్రీంకోర్టు అయితే ఈ 5 బృందంతో కూడినటువంటి ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. వీళ్ళు ఎక్కడ ఈ తప్పు జరిగింది, ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, అందులో నిజంగా కల్తీ జరిగిందా లేదా, ఆ వెనక్కి పంపించిన ట్యాంకర్లు ఎప్పుడు పంపించారు, ఏంటి, ఎలా, ఇట్లాంటివన్నీ కూడా విచారణ చేసి ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలన్నటువంటి ఆదేశాలను అయితే ఈరోజు సుప్రీంకోర్టు జారీ చేయటం జరిగింది. ఇది రాజకీయ డ్రామాలకు తావు లేకుండా చేయండి అని చెప్పింది. ఇక చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే. దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి.